ఆ యువకుడు పెద్దగా చదువుకోలేదు, అయినా ఉద్యోగం లేదని బెంగపడలేదు. నేటి రోజుల్లో కూలి పనులు చేస్తే కుటుంబాన్ని పోషించలేని గడ్డు పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆలోచనకు పదును పెట్టి సొంతూరులోనే ఉపాధికి మార్గం ఎంచుకున్నాడు. మొదట్లో కడక్నాథ్ కోళ్ల పెంపకాన్ని చేపట్టే ఆదాయం పొందాడు. అంతటితో ఆగక మరిన్ని ఆదాయ మార్గాలను ఎంచుకున్నాడు. అలా కోళ్లు చేపలను పెంచుతూ ప్రతి నెల ఆదాయం గడిస్తూ గ్రామంలోని యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన యువ రైతు అమిత్ మండల్. ఈ యువ రైతు విజయగాథను ఇప్పుడు మనము తెలుసుకుందాం పదండి. అమిత్ మండల్ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 10వ తరగతితో చదువాపేశాడు. కొద్ది కాలం భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశాడు. కూలీ డబ్బులు కుటుంబ పోషణకు సరిపోయేవి కావు. వ్యాపారం చేద్దామంటే పెట్టుబడి లేని దుస్థితి. ఈ నేపథ్యంలో సొంత ఊరిలోనే తక్కువ పెట్టుబడితో హైదరాబాద్ నుంచి కోడి పిల్లలను తెచ్చి తన ఇంటి ఆవరణలోనే కడక్నాథ్ కోళ్ల ఫారం ఏర్పాటు చేశాడు. ముందుగా 50 కోళ్లతో ప్రారంభమై నేడు 1000కి పైగా కోళ్లతో సాగుతోంది. ఇటీవల దేశీ కోళ్ల పెంపకం మొదలుపెట్టాడు అమిత్. నల్ల కోళ్ల, దేశీ కోళ్ల మాంసానికి మార్కెట్లో డిమాండ్ బాగుంది. 7 నెలల వ్యవధిలోనే కడక్నాథ్ కోడి పిల్లలు ఎదిగి కిలో బరువు వస్తున్నాయి. కిలో ఒక్కింటికి 900 నుంచి 1300 రూపాయల వరకు ధర పలుకుతూ ఉండటంతో ఎక్కువగా లాభాలు ఆర్జిస్తున్నాడు ఈ యువ రైతు. నేను ఇది కోళ్ల ఫామ్ 6 సంవత్సరం నుంచి చేస్తున్నా. మా కడక్నాథ్ కోళ్ళు 1 కిలో ధర హోల్సేల్ 800 పోతుంది, చిల్లర ధర 1100, ఒక గుడ్డు రేట్ 60 రూపాయలు. మా నాటుకోడి హోల్సేల్ ధర 400 రూపాయలు కిలో పోతుంది, చిల్లర ధర 500 రూపాయలు కిలో పోతుంది. అస్సీలు ఉన్నాయి. ఒక్కొక్క పుంజు మినిమం 3000 నుంచి 4000 దాకా పోతుంది. मुझे 2 बच्चे हैं, एक बेटा एक बेटी, और मेरे 3 एकड़ खेत है. उधर मुर्गी का फार्म लगा है, वो कड़कनाथ मुर्गी का फार्म लगा है. और वहाँ पे हम, मैं और मेरा पति काम करते, मेरा हस्बैंड काम करते हैं वहाँ पे. सुबह 9 बजे से लेके शाम 5 बजे तक काम करते. और मेरा हस्बैंड घर पे रहे तो उन्होंने देखते, और नहीं रहे तो मैं जाके देखती हूँ. उधर जाके थोड़ा मुर्गी को दाना देना, దవాయి వగైరా దేనా. వ్యవసాయంతో వస్తున్న ఆదాయంతో ఈ యువ రైతు ప్రశాంత జీవనం సాగిస్తున్నాడు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం వినియోగించుకోవటంలో ఈ యువకుడు ముందున్నాడు. సామాజిక మాధ్యమాల సహకారంతో కోడిగుడ్లను పొదిగేందుకు ఓ యంత్రాన్ని సైతం తయారు చేశాడు. ఓ పాడైన కూలర్ డబ్బాకు విద్యుత్ బల్బులు అమర్చి వాటి ద్వారా వచ్చే వేడితో గుడ్లు పొదిగేందుకు అనువుగా మార్చాడు. పిల్లలు కొనుగోలు చేయకుండా తన వద్ద ఉన్న కోడిగుడ్లను పొదిగించి పిల్లలను తయారు చేస్తున్నాడు. దీంతో ఆదాయానికి మరింత ఆసరా తోడవుతోంది. ఇక కోళ్లకు దానాగా ఇంటి వద్ద పొలంలో గడ్డి జాతి మొక్కలను పెంచుతున్నాడు. దీనివల్ల కోళ్లకి దానా ఖర్చు తగ్గడమే కాకుండా కోళ్లు బలంగా తయారై అధిక బరువుకు వస్తున్నాయంటున్నాడు పెంపకందారు. నేను, నా భార్య ఇద్దరు ఇక్కడ ఫామ్ కడ ఫ్యామిలీ చూసుకుంటున్నా. ఇంకెవరు ఎప్పుడెప్పుడు కావాలంటే 2 లేబర్ తీసుకుంటున్నా. ఇది మాకు నెలకు మినిమం ఒక 40 దాకా వస్తుంది, 45 దాకా వస్తుంది. ఇంకా చేపలు ఉన్నాయి, అందులో కూడా వస్తుంది. నెక్స్ట్ దొండకాయ కూడా ఉన్నాయి, అందులో వస్తుంది. ఒక వారంకి ఒక 3000 దాకా. కోళ్ల పెంపకం కొనసాగిస్తూనే ఇటీవల తన సొంత భూమిలో చేపల చెరువును తవ్వించాడు. మార్కెట్లో మంచి గిరాకీ ఉండే రాహు, కట్ల రకాలకు చెందిన 16,000 చేప పిల్లలను వేసి పెంపకం చేపట్టాడు. వ్యవసాయ అధికారులు సైతం రైతు కృషి చూసి అభినందిస్తున్నారు. గతంలో నేను డిఆర్డిఏ పీడీగా ఉన్నప్పుడు అమిత్ మండల్ ఈ కడక్నాథ్ కోళ్ల ఫామ్ గురించి నా దగ్గర రావడం జరిగింది. దానికి సంబంధించి శ్రీనిధి నుండి ఆయనకు లోన్ శాంక్షన్ చేయడంతో దాన్ని విస్తరించి పెద్ద మొత్తంలో ఆయన సొంత ఇంటి దగ్గర నుండి షిఫ్ట్ చేసేసి చైన్లో పెట్టుకోవడం జరిగింది. చాలా కష్ట నష్టాలు కోర్చి ఆయన పట్టు విడవకుండా దాన్ని కొనసాగించడం అందరికీ స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా యువత ఈ రోజులలో ఉద్యోగాలని చెప్పేసి బాగా ఉద్యోగాల కోసం వేటలో జీవితాలను కూడా నాశనం, జీవనోపాధి లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వాళ్లకు ఈ అమిత్ మండల్ చేసిన ఈ కడక్నాథ్ కోళ్ల పెంపకం, అదే దేశీ కోళ్ల పెంపక ఫామ్ ఆదర్శం. అందరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి.
ముఖ్యంగా అమిత్ మండల్ విషయానికి వస్తే అతను సరే యూత్లో చైతన్యవంతమైన బెంగాలీ కుటుంబానికి చెందినవాడు. అదేవిధంగా ఆయన రైతులకు కూడా చాలా మంది దీంట్లో ఇంట్రెస్ట్ ఉన్న రైతులకు ఫామ్ నెలకొల్పడంలో, అదేవిధంగా ఫామ్స్ ప్రారంభించడంలో, మరి జాతి కోళ్ళను పెంచడంలో కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. అదేవిధంగా ఎవరైనా కోళ్ళు గుడ్లను పొదిగించుకోవడానికి కావలసిన చిన్న హ్యాచరీ యూనిట్స్ కూడా తయారు చేసి సొంత నైపుణ్యంతోనే ఆయనకు ఎలక్ట్రీషియన్ వర్క్ కూడా వచ్చు. కేవలం తక్కువ ఖర్చుతోని 500 నుండి 1000 రూపాయల ఖర్చుతో పాతబడిన కూలర్లు కానివ్వండి, ఫ్రిడ్జెస్ కానివ్వండి, అదేవిధంగా థర్మోకాల్ సీట్స్, చేపలని ట్రాన్స్పోర్ట్ చేసే థర్మోకాల్ డబ్బాలు కానివ్వండి, అటువంటి వాటిలో మన దేశీ కోళ్ళ గుడ్లని పొదిగించుకోవడానికి తయారు చేసే హ్యాచరీ యూనిట్స్ కూడా ఆయన తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఆయన దగ్గర కోడి పిల్లలు కానివ్వండి, కోళ్ళు కానివ్వండి, మిగతా సర్వీసెస్ కూడా తీసుకోవచ్చు. ఆయన చూసి ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న ఉద్యోగాలు లేని యువత, ఏదైతే చదువుకున్న యువత ఉన్నారో దీంట్లో ప్రారంభించినట్లయితే ముఖ్యంగా ఈ రంగంలో వాళ్ళు మొదలుపెట్టినట్లయితే సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. ఈ రోజులలో సేంద్రియ పద్ధతిలో ఉత్పత్తి చేస్తున్న మాంసానికి విపరీతమైన గిరాకీ ఉంది. కాబట్టి ఈ కడక్నాథ్ కోళ్ళను సుమారు కిలో 1000 రూపాయల పైనే పలుకుతోంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా స్వల్పకాలంలో దీంట్లో ఎటువంటి నష్టాలు లేకుండా, అదేవిధంగా రిస్క్ లేని బిజినెస్ కాబట్టి, పెద్ద మొత్తంలో వ్యవసాయం అటువంటి రిస్క్తో కూడుకున్నది కాబట్టి ఇది చిన్న మొత్తంలో ఉంటుంది, రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా యువత ఈ దారిన పయనిస్తే లాభసాటిగా ఉంటుందని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను. యువకులు ఉద్యోగం లేదని బెంగపడకుండా స్వయం ఉపాధి మార్గాలను అన్వేషించి కష్టపడినట్లయితే ఏ ఇబ్బందులు ఉండవని ప్రత్యక్షంగా నిరూపిస్తున్నాడు ఈ యువ రైతు. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు బయోఫ్యాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం.